మంత్రిగా ఉన్నప్పుడు ఇష్టానుసారం చెలాయించి కలెక్షన్ క్వీన్ అనిపించుకున్న మాజీ మంత్రి విడుదల రజనీకి ఏసీబీ ఉచ్చుబిగుస్తుంది. అక్రమ వసూళ్లలో ఆమెకు సహకరించిన అధికారులు కూడా కేసుల చట్రంలో చిక్కుకుంటున్నారు. స్టోన్ క్రషర్ ఓనర్లను బెదిరించి కోట్లు వసూలు చేసినట్లు రజనీ అండ్ టీంపై వారు ఫిర్యాదు చేశారు. ఇక దాంతో ఆమె విచారణకు అనుమతి కోసం ఏసీబీ గవర్నర్కు లేఖ రాసింది. ఇప్పటికే ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి జాషువాపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఇక వారిపై త్వరలో కేసు నమోదవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక దీంతో అరెస్టుల పర్వంలో నెక్స్ట్ రజనీనే అంటున్నారు. వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీ ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చుబిగుస్తోంది. పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో వారిరువురిపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. రజనీ అధికారంలో ఉన్నప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడులోని స్టోన్ క్రషర్ ఓనర్లను 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు ముక్కుపిండి వసూలు చేయించారట. నేను ఎమ్మెల్యే అయినాక మీరు ఇంతవరకు కలవలేదు, నన్ను కలవాలి కదా, ఎందుకు కలవలేదు? సరే, ఆ విషయాలన్నీ మా పిఏ రామకృష్ణ మాట్లాడతాడు, రామకృష్ణని కలవండి అని చెప్పారండి. ఇట్లా ఎమ్మెల్యే గారికి 5 crores 5 కోట్లు ఇవ్వండి, మీరు వ్యాపారం రన్ చేసుకుంటున్నందుకు ఈ నియోజకవర్గంలో అని చెప్పారు. మరుసటి రోజు మైనింగ్ వాళ్ళని పంపించి క్వారీలన్నీ మీకు ఇంతంత క్వాంటిటీలు వచ్చినాయి, ఇంత ఎక్కువ కొట్టారు, దానికి గాను మీకు 50 కోట్లు పెనాల్టీ పడుతుందని చెప్పారు. గోపి గారిని కలిస్తే సరే ఎన్ని కాదులే, ఒక 2 కోట్లు ఇవ్వండి, ఫైనల్ చేస్తానని చెప్పారు. తర్వాత 2 కోట్లు ఆమెకి ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాం 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2,20,00,000 ఇవ్వాలి వచ్చింది. ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి ఐఏఎస్ అధికారి జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సీఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపై విచారణకు అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. ప్రస్తుతం అది అక్కడ పెండింగ్ లో ఉంది. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉందంటున్నారు. గవర్నర్ ఆమోదం లభించిన వెంటనే కేసు నమోదు చేయనున్నారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు వసూలు చేశారని, అందులో రజనీకి 2 కోట్లు, జాషువాకు 10 లక్షలు, రజనీ పిఏకు 10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ తేల్చింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు. 2020 సెప్టెంబర్ 4న అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని, వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారట. అప్పటికి రజనీకి జగన్ ఇంకా మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్యేగానే దందాలు మొదలుపెట్టిన రజనీని క్రషర్ ఓనర్లు కలవగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారట. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లు తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని, 50 కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులను బెదిరించారు. కొన్నాళ్ల తరువాత జాషువా వారికి ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్లు చేస్తారా లేదా 50 కోట్ల జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయాలా అని బెదిరించారట. కొన్నాళ్ల తరువాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించినట్లు విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. జాషువా నుంచి ఒత్తిడి పెరగటంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం ముయించేస్తామని బెదిరించారట. ఆ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించడంతో దాని ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది.
వైసీపీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి రాగానే ప్రకటించారు. అయితే గతంలోలా కక్షపూరిత చర్యలు ఉండవని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు కూడా సమన్వయం పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు పదే పదే సూచిస్తూ వచ్చారు. అయితే నెలలు గడిచిపోతున్నా అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూటమి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వారి అసంతృప్తికి చెక్ పెడుతూ కూటమి సర్కార్ విచారణలు స్పీడప్ చేయించి యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసింది. వైసీపీ నేతల అరెస్టుల పర్వం స్టార్ట్ అయ్యింది. పక్కా ఆధారాలతో కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యారు. బోతులతో చెలరేగిపోయిన పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి విచారణలకు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇకిప్పుడు విడదల రజని వంతొచ్చింది. ఆమె విచారణకు గవర్నర్ అనుమతి లభిస్తే అరెస్టు లాంఛనమే అన్న టాక్ వినిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.